హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణలో ప్రజాపాలన సంబంధించి దరఖాస్తుపై ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. రేషన్ కార్డు లేని వారికి వస్తుందా రాదా, ఎవరికి వస్తుంది, అండ్ అలాగే చివరి తేదీ రేపే కదా, ఫిల్ చేయకపోతే ఏమవుతుంది, ఇలా ప్రతి డౌట్ అయితే చాలామందికి అయితే ఉంది. ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఏంటంటే రిపబ్లిక్ డే నుంచి 2500, అంటే మనకి మహాలక్ష్మి పథకం కింద రిపబ్లిక్ డే నుంచి అయితే మనకి 2500 ఇస్తారు. అంటే ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి పథకాలు అనేవి అప్పటి నుంచి వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఎలా అప్డేట్ అయితే వచ్చింది. అయితే మీలో చాలామంది డౌట్ ఉంది, రేషన్ కార్డు లేని వారికి ఎలా అని చెప్పేసి అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాగైనా సరే ఆ పథకాలు అయితే వస్తాయి. మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏంటంటే, సో రేషన్ కార్డు లేని వాళ్ళకి అక్కడ ఆ యొక్క పేరు మీద రేషన్ కార్డు లేదని నమోదు చేసి తర్వాత రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ చేసుకున్న తర్వాత తీయించుకున్న తర్వాత అప్పుడు ఆ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు అప్డేట్ చేసి మీకైతే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి అధికార ప్రకటన అయితే త్వరలో అయితే రిలీజ్ చేస్తారనమాట. సో రేపే చివరి తేదీ కాబట్టి ఎవరైనా ఫామ్ ఫిల్ చేయకపోతే వెంటనే ఫిల్ చేయండి. సో మీ తమిళలో చూసుకుంటే వీళ్ళకి రాదని చెప్పేసి అన్నాను కదా, ఎవరికైతే ఫామ్ ఫిల్ చేయరో వాళ్ళకైతే రాదనమాట. సో ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళందరికీ వస్తుంది. తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత అంతా వెరిఫికేషన్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎలిజిబిలిటీ బట్టి ప్రతిదీ కూడా వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని మనకి ఎక్కడైతే ఇస్తారు. సో అందరూ కూడా ఇప్పుడు ఫిల్ చేయండి, మ్యాక్సిమం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై నౌ.